కరెంట్ ఎకానమీ తాజా సమాచారం. మానవ అభివృద్ధి సూచీ 2023-24లో 134వ స్థానంలో భారత్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 2023-24 మానవ అభివృద్ధి సూచీ నివేదికను బ్రేకింగ్ ది గ్రిడ్ లాక్ రీ-ఇమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ శీర్షిక పేరుతో 2024 మార్చి 14న విడుదల చేసింది. ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ మానవ అభివృద్ధి సూచీ విలువ తొలిసారిగా వరుసగా 2 ఏళ్లు పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం 193 దేశాలకు గాను 134వ స్థానంలో నిలిచింది. మొదటి 5 దేశాలు: 1 స్విట్జర్లాండ్ 0.967, 2 నార్వే 0.966, 3 ఐస్లాండ్ 0.959, 4 హాంకాంగ్ చైనా 0.956, 5 డెన్మార్క్ 0.952. చివరి 5 దేశాలు: 189 చాద్ 0.394, 190 నైగర్ 0.394, 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 0.387, 192 దక్షిణ సుడాన్ 0.381, 193 సోమాలియా 0.380. వివిధ సూచికల్లో భారత్ పురోగతి. ప్రజల సగటు ఆయురార్ధం 2022లో 67.7 ఏళ్లు కాగా ఇది అంతకు ముందు ఏడాది 67.2 ఏళ్లుగా నమోదైంది. దేశ తలసరి స్థూల జాతీయాదాయం జీఎన్ఐ 12 నెలల కాలంలో 6.3% మేర పెరిగి $6,951 అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 12.6 సంవత్సరాలుగా, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ 6.6 సంవత్సరాలుగా నమోదైంది. తాజా మానవాభివృద్ధి సూచీలో భారత్ మధ్యస్థ మానవాభివృద్ధి కేటగిరీలో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. 7 సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన 2024 మార్చి 20న యుఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకొని దీన్ని రూపొందించారు. సంతోష సూచికలో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ నెంబర్ 1, డెన్మార్క్ నెంబర్ 2, ఐస్లాండ్ నెంబర్ 3 వరుసగా తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం కిందకు దిగజారడం గమనార్హం. ఇక చైనా 60, నేపాల్ 95, పాకిస్తాన్ 108, మయన్మార్ 118 దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్ళినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతుంది ఆఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ 143 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు శతాబ్ద కాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా 12, కువైట్ 13 స్థానాలను దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది టాప్ 10లో పెద్ద దేశమేదీ లేదని నివేదిక పేర్కొంది. ప్రపంచ అవినీతి సూచీ 2023లో 93వ స్థానంలో భారత్. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ దిగజారింది. గత ఏడాది 2022 కంటే ఈ ఏడాది 2023 8 స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం 2023 ఏడాదికి గాను మొత్తం 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ ర్యాంకు 85గా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్పరెన్సీ అవినీతి స్థాయిని బట్టి దేశాలకు 0 నుంచి 100 వరకు స్కోర్ ఇస్తుంది. అత్యంత అవినీతి ఉన్న దేశానికి 0 స్కోరు, అవినీతి రహిత దేశానికి 100 స్కోరును కేటాయిస్తుంది. ఈ ఏడాది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ భారత్కు 39 స్కోరు ఇచ్చింది. దాంతో భారత్ 93వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇండియా 40 స్కోరుతో 85వ ర్యాంకులో ఉంది.
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ గ్లోబల్ కోఆపరేటివ్ సదస్సు 2024 నవంబర్ 25 నుంచి 30 వరకు మొత్తం 6 రోజుల పాటు జరిగింది. అంతర్జాతీయ సహకార కూటమి యొక్క 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ మరియు జనరల్ అసెంబ్లీ భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితి 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మోడీ అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 స్మారక స్టాంపును విడుదల చేశారు. ఈ సదస్సు యొక్క థీమ్ సహకార సంఘాలు అందరికీ శ్రేయస్సును అందిస్తాయి, సహకార సే సమృద్ధి అన్న భారత ప్రభుత్వ దార్శనికతను అనుగుణంగా దీనిని ఎంచుకున్నారు. ప్రపంచ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో భారత్. ప్రపంచంలోనే అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఉంది. 28 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో భారత్ ప్రపంచ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. గత 20 సంవత్సరాల్లో 2002లో 11.13 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఉత్పత్తి రెట్టింపు అయింది. పప్పులు, పెసరపప్పు, కందిపప్పు, బీన్స్, బఠానీలు సహా ప్రపంచ పోషణ మరియు వ్యవసాయానికి అవసరమైనవి 2022లో ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాల సాగు దాదాపు 9.6 మిలియన్ హెక్టార్లో సాగించబడింది. ఇది హెక్టారుకు సగటున 1015 కిలోగ్రాముల ఉత్పత్తితో 9.7 మిలియన్ టన్నుల దిగుబడిని ఇచ్చింది. పప్పులు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలలో సాగు చేయబడుతున్నాయి. ఇవి ప్రపంచ వ్యవసాయం, ఆహార భద్రతలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో టాప్ 10 పప్పు ఉత్పత్తి దేశాలు. ర్యాంకు దేశాలు పప్పు ధాన్యాల ఉత్పత్తి. ర్యాంకు నెంబర్ 1 భారతదేశం. పప్పు ధాన్యాల ఉత్పత్తి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు. నెంబర్ 2 మయన్మార్. పప్పు ధాన్యాల ఉత్పత్తి 5.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. నెంబర్ 3 కెనడా. పప్పు ధాన్యాల ఉత్పత్తి 5.1 మిలియన్ టన్నులు. నెంబర్ 4 చైనా. పప్పు ధాన్యాల ఉత్పత్తి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు. నెంబర్ 5 రష్యా. పప్పు ధాన్యాల ఉత్పత్తి 4.1 మిలియన్ మెట్రిక్ టన్నులు. నెంబర్ 6 నైజీరియా. పప్పు ధాన్యాల ఉత్పత్తి 4% మిలియన్ మెట్రిక్ టన్నులు. నెంబర్ 7 నైజీరియా. పప్పు ధాన్యాల ఉత్పత్తి మెట్రిక్ టన్నుల్లో 3.5%. నెంబర్ 8 ఇథియోపియా. పప్పు ధాన్యాల ఉత్పత్తి మిలియన్ మెట్రిక్ టన్నులలో 3.47. నెంబర్ 9 బ్రెజిల్. పప్పు ధాన్యాల ఉత్పత్తి మిలియన్ మెట్రిక్ టన్నులలో 2.9%. నెంబర్ 10 యునైటెడ్ స్టేట్స్. పప్పు ధాన్యాల ఉత్పత్తి మిలియన్ మెట్రిక్ టన్నులలో 2%. ప్రయాణ పర్యాటక సూచి 2024లో భారత్కు 39వ స్థానం. WEF. ప్రపంచ ఆర్థిక నివేదిక WEF ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ ర్యాంకు మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్ ముందు స్థాయికి చేరాయని WEF వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో తక్కువ మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచీలో మన దేశ స్థానం 54 కాగా ఈసారి మెరుగుపడింది. 2024 జాబితాలో అమెరికా తర్వాత స్థానాల్లో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ సర్వేతో కలిసి ఈ సూచీని రూపొందించారు. సూచీలో పారామితుల ప్రకారం వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంకు, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు, నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. భారత్లో సహజ 6వ ర్యాంకు, సాంస్కృతిక 9వ ర్యాంకు, విరామేతర 9వ ర్యాంకు, వనరులు, ప్రయాణాలు సాయం చేస్తున్నాయని EWEF పేర్కొంది. దేశ మొత్తం TTDI ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ 2.1% ఉంది. ఇది 2019 స్థాయి కంటే తక్కువ. అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐరోపా, ఆసియా, పసిఫిక్ దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ GDPకి విదేశీ పర్యాటకుల ప్రయాణ పర్యాటక రంగాల వాటా కోవిడ్ ముందు స్థాయికి చేరొచ్చని WEF వివరించింది. అంతర్జాతీయ పర్యాటకుల రికవరీలో పశ్చిమాసియా దేశాలు 20% 2019 స్థాయి కంటే ఎక్కువ,
నమోదు చేశాయి. ఐరోపా, ఆఫ్రికా, అమెరికాలో 2023లో బలమైన రికవరీ 90% సాధించాయి. 119 దేశాల్లో ప్రయాణ పర్యాటక రంగాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. జర్మనీ 6, యూకే 7, చైనా 8, ఇటలీ 9, స్విట్జర్లాండ్ 10 టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ 2023 2023లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంవత్సర ప్రాతిపదికన 43% తగ్గి $28 బిలియన్ పరిమితమయ్యాయి. దీంతో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్లో భారత్ ర్యాంకు 15వ స్థానానికి పడిపోయిందని ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2022లో భారత్కు $48 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, నాడు 8వ స్థానంలో నిలిచిందని తెలిపింది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ 2023లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ బాలల స్థితి రిపోర్ట్ 2024 యూనిసెఫ్ మారుతున్న ప్రపంచంలో బాలల భవిష్యత్ పేరుతో ప్రపంచ బాలల స్థితి రిపోర్ట్ 2024 రిపోర్ట్ను 2024 నవంబర్ 20న యూనిసెఫ్ విడుదల చేసింది. తీవ్రమైన పర్యావరణ, ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభావాలు 2050 నాటికి భారతదేశంలో 35 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై పడుతున్నాయని యూనిసెఫ్ హెచ్చరించింది. పిల్లల శ్రేయస్సుతో పాటు హక్కులను కాపాడటానికి ఆ సవాళ్లకు వెంటనే పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి 3 అంశాలను యూనిసెఫ్ ప్రముఖంగా ప్రస్తావించింది. 2050వ దశకంలో అనూహ్య రీతిలో బాలలపై పర్యావరణ, వాతావరణ దుష్ప్రభావాలు పడతాయని, 2000 నాటితో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ మంది పిల్లలు హీట్వేవ్ ప్రభావానికి లోనవుతారని అంచనా వేసింది. ఇప్పటితో పోలిస్తే భారత్లో పిల్లల జనాభా 2050 నాటికి 10 కోట్లకు పైగా తగ్గుతుందని నివేదికలో యూనిసెఫ్ తెలిపింది. 2050 నాటికి భారత జనాభాలో దాదాపు సగం మంది పట్టణాల్లో నివసించే అవకాశం ఉంది. కాబట్టి చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరమని యూనిసెఫ్ సూచించింది. సుస్థిర వాణిజ్య సూచి 2024 సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024లో 24 స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ 23వ స్థానంలో నిలిచింది. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024ను హెన్రీచ్ ఫౌండేషన్, IMDలు సంయుక్తంగా రూపొందించాయి. ఆర్థిక మరియు సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత వంటి 3 అంశాల ఆధారంగా ఈ సూచి రూపొందించబడింది. 30 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వాణిజ్య విధానాల సుస్థిరతను అంచనా వేస్తుంది. సూచీలో టాప్ పర్ఫార్మెన్స్: నెంబర్ 1 న్యూజిలాండ్, నెంబర్ 2 యునైటెడ్ కింగ్డమ్, నెంబర్ 3 ఆస్ట్రేలియా, నెంబర్ 4 సింగపూర్, నెంబర్ 5 జపాన్. 6వ ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ సమావేశం 2024 6వ ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో 2024 నవంబర్ 21 నుంచి 22 వరకు 2 రోజుల పాటు జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 11% వాటాతో భారతదేశపు ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ASEAN ఒకటిగా ఉంది. ఆసియన్ ఒకటిగా ఉంది. 2023-24లో ద్వైపాక్షిక వాణిజ్యం $121 బిలియన్ ఉంటే 5.2% వృద్ధితో కేవలం ఏప్రిల్-అక్టోబర్ 2024లో $73 బిలియన్ చేరుకుంది. ఆగ్నేయాసియా దేశాల సమైక్య ఆసియన్ మరియు భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం అమలును పర్యవేక్షించడం మరియు నిర్వహించడం ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ AITIGA జాయింట్ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం. AITIGA జాయింట్ కమిటీ తదుపరి సమావేశం ఫిబ్రవరి 2025లో ఇండోనేషియాలోని జకర్తాలో జరగనుంది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా. ఫార్చ్యూన్ విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచంలోనే వాల్మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ గత ఏడాదితో పోలిస్తే 2 స్థానాలు పుంజుకొని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలు: 1 వాల్మార్ట్, నెంబర్ 2 అమెజాన్, నెంబర్ 3 స్టేట్ గ్రిడ్, నెంబర్ 4 సౌదీ అరంకో, నెంబర్ 5 సినోఫెక్ గ్రూప్,
నెంబర్ 6 చైనా నేషనల్ పెట్రోలియం, నెంబర్ 7 యాపిల్, నెంబర్ 8 యునైటెడ్ హెల్త్ గ్రూప్, నెంబర్ 9 బెర్క్షైర్ హాత్వే, నెంబర్ 10 సిబిఎస్ హెల్త్. భారత్లోని టాప్ కంపెనీలు: నెంబర్ 1 రిలయన్స్ ఇండస్ట్రీస్, నెంబర్ 2 ఎల్ఐసి, నెంబర్ 3 ఇండియన్ ఆయిల్, నెంబర్ 4 ఎస్బీఐ, నెంబర్ 5 ఓఎన్జీసీ, నెంబర్ 6 భారత్ పెట్రోలియం, నెంబర్ 7 టాటా మోటార్స్, నెంబర్ 8 హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెంబర్ 9 రాజేష్ ఎక్స్పోర్ట్స్. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితా 2024. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హెన్లీ పార్ట్నర్స్ సంస్థ ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితా 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా, కాలిఫోర్నియాలోని బే ఏరియా రెండో స్థానంలో ఉంది. ఇందులో భారత్కు చెందిన బొంబాయి 24వ స్థానంలో, ఢిల్లీ 37వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని సంపన్న నగరాలు: నెంబర్ 1 న్యూయార్క్, నెంబర్ 2 శాన్ ఫ్రాన్సిస్కో, నెంబర్ 3 టోక్యో, నెంబర్ 4 సింగపూర్, నెంబర్ 5 లండన్, నెంబర్ 6 లాస్ ఏంజల్స్, నెంబర్ 7 పారిస్, నెంబర్ 8 సిడ్నీ, నెంబర్ 9 హాంకాంగ్, నెంబర్ 10 బీజింగ్, నెంబర్ 11 షాంఘై, నెంబర్ 12 చికాగో, నెంబర్ 13 టొరంటో, నెంబర్ 14 మిలన్ మరియు లొంబార్డీ, నెంబర్ 15 మెల్బోర్న్. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా 2024. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఆయన కుటుంబం $233 బిలియన్ రూపాయలు 19.43 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024 రికార్డు స్థాయిలో 2781 మంది బిలియనర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్టులోని బిలియనర్ల మొత్తం సంపద $14.2 ట్రిలియన్, 11.8 కోట్లు అని పేర్కొంది. కాగా ఈసారి ఫోర్బ్స్ లిస్టులో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనర్ల జాబితాలో అడుగుపెట్టింది. అక్టోబర్లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్ ప్రపంచ బిలియనర్ల జాబితాలో రిహన్నా, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. $1.1 బిలియన్, సుమారు $9,169 కోట్లు భారీ నెట్వర్క్తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్లో చోటు సంపాదించుకున్న వాళ్ళు: మురళీ దివి కుటుంబం $6.2 బిలియన్ సంపదతో $51,000 కోట్లు 469 ర్యాంకులో నిలిచారు. ప్రతాప్ సి రెడ్డి $3 బిలియన్ $26,000 కోట్లు 1104 ర్యాంకు. జిఎం రావు $2.9 బిలియన్ $25,000 కోట్లు 1143 ర్యాంకు. పివి రామ్ ప్రసాద్ రెడ్డి $2.9 బిలియన్ $25,000 కోట్లు 1143 ర్యాంకు. జూపల్లి రామేశ్వరరావు $2.3 బిలియన్ $19,000 కోట్లు 1438 ర్యాంకు. పిపి రెడ్డి $2.3 బిలియన్ $19,000 కోట్లు 1438 ర్యాంకు. పివి కృష్ణారెడ్డి $2.2 బిలియన్ $18,000 కోట్లు 1496 ర్యాంకు. ఎం సత్యనారాయణ రెడ్డి $2 బిలియన్ $16,000 కోట్లు ర్యాంకు 1623 ఈ ర్యాంకులో నిలిచారు. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ 2024 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000-2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అండర్ ఎంప్లాయ్మెంట్ తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్లుగా ఈ నివేదిక పేర్కొంది. 2000-2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు 5.7 నుంచి 15.5% పెరిగింది.
2022 నాటికి అది 12.4% తగ్గింది అని ఈ నివేదిక చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ వి అనంత్ నాగేశ్వరరావు తెలిపారు. 2021లో మొత్తం జనాభాలో 21% ఉన్న యువత జనాభా 2036 నాటికి 23%కి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. 2015, 16, 2019 మధ్యకాలంలో 10 మిలియన్లకు పైగా ఉద్యోగార్థులు నేషనల్ కెరీర్ సర్వీస్లో పోర్టల్లో నమోదు చేసుకోగా వారిలో 64% మంది పురుషులు, 83% మంది 15-34 సంవత్సరాల వయసున్న యువకులు అని నివేదిక పేర్కొంది. తెలంగాణ సెకండరీ విద్య ఆపై ఉన్నత చదువులు చదివిన తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యకు ఎదుర్కొంటున్నట్లుగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం 15-29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3% అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు, మొత్తం 48.6% నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరీలో చూస్తే 65.7%గా ఉంది. రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతం అనేది క్రమంగా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే యువతలో 14.1 నిరుద్యోగ శాతం ఉండగా 2012లో కల్లా 14.9%కి, 2019 కల్లా 34.9%కి చేరుకుంది. అదే 2022 సంవత్సరంలో 21.7%కి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3% ఉండగా అమ్మాయిల్లో అది 30.3%గా ఉంది. 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ స్ట్రెంథనింగ్ నీట్ కేటగిరీలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9% నుంచి 34% మధ్యలో ఉంది. 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా పనగాడియా. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల కాల వ్యవధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. పనగడియా నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు సేవలందించారు. కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇది వరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్తో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు గురించి పనగడియాకు అవగాహన ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు విషయాల్లో కేంద్రం ఈయన సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంది. 16వ ఆర్థిక సంఘానికి నూతన సభ్యులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో 4 సభ్యులను నియమించింది. అజయ్ నారాయణ్ ఘా. ఇతను 1982 బ్యాచ్ మణిపూర్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఇదివరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా 3 నెలలు పనిచేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో BA, MA, హార్వర్డ్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్లో పీజీ చేశారు. నెంబర్ 2 ఏనీ జార్జ్ మాథ్యూ. ఇతను 1988 బ్యాచ్ ఇండియన్ ఆడిటింగ్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అధికారి. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. నెంబర్ 3 నిరంజన్ రాజాధ్యక్ష. అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నిరంజన్ రాజాధ్యక్ష మ్యాక్రో ఎకానమిక్స్, పొలిటికల్ ఎకానమీ, ఎకనామిక్ హిస్టరీలో పరిశోధనలు చేశారు. ఇదివరకు ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ డైరెక్టర్, సీనియర్ ఫెలోగా ఉన్నారు. ప్రముఖ బిజినెస్ డైలీ మింట్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా సేవలందించారు. అంతకుముందు బిజినెస్ వరల్డ్ పత్రికలో డిప్యూటీ ఎడిటర్గా పనిచేశారు. నెంబర్ 4 సౌమ్యకాంతి ఘోష్. ప్రస్తుతం SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్న సౌమ్యకాంతి ఘోష్ ఇది వరకు టాటా, AIA, అమెరికన్ ఎక్స్ప్రెస్, ICRAల్లో పనిచేశారు. RBI ప్రకటించిన క్రెడిట్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ రూపకల్పనలో ఈ కీలక పాత్ర పోషించారు. టోకు ధరల సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్
పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం నియమించిన వర్కింగ్ గ్రూప్లో సభ్యుడిగా పనిచేశారు. జేఎన్యూలో పీహెచ్డీ చేశారు. అజయ్, జార్జ్, నిరంజన్లు కమిషన్లో పూర్తిస్థాయి సభ్యులుగా ఉండనుండగా సౌమ్య మాత్రం పార్ట్ టైం సభ్యుడిగా ఉంటారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 డిసెంబర్ 31న ఏర్పాటైన ఈ కమిషన్ 2025 అక్టోబర్ 31 అక్టోబర్ 31వ తేదీకంతా తమ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. తొలిసారి భేటీ అయిన 16వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం ఢిల్లీలో జవహర్ వ్యాపార్ భవన్ తొలిసారి భేటీ అయింది. ఇందులో కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ఏని జార్జ్ మాథ్యూ, సౌమ్యకాంత్ ఘోష్ పాల్గొన్నారు. డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం విధి విధానాలపై వీరు చర్చించారు. తదుపరి వివిధ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు నిపుణులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. జవహర్ వ్యాపార్ భవన్లో ఆర్థిక సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సంఘం 2025 అక్టోబర్ 31లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా 86 సంవత్సరాలు అతనికి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 అక్టోబర్ 9న మృతి చెందారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా. దత్తత తీసుకున్న నవల్ టాటా, సుమా టాటా ఆయన తల్లిదండ్రులు. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్గా సేవలు అందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65% భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రతన్ టాటా 1962లో టాటా సన్స్లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పనిచేస్తూ కుటుంబ వ్యాపార మెలకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యలు ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నెల్కోకి డైరెక్టర్ ఇన్ఛార్జిగా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాల పరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్ చంద్రశేఖరన్కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికాం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూపాయలు 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవర్ 2011-12లో ఆయన తప్పుకునే సమయానికి $100 బిలియన్ ఎగసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లో విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటుంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్లోకి చేరాయి. నానో ఇండియా కార్లు ఆయన విజనే. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60-65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు.
2008లో కార్నెల్ వర్సిటీని $50 మిలియన్ విరాళాలు ఇచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన విభాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. స్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్ ఫెలోషిప్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ. 1,500 కోట్లు అందించారు. టాటా ట్రస్ట్ చైర్మన్‌గా నోయల్ టాటా. టాటా ట్రస్ట్ చైర్మన్‌గా రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా 2024 అక్టోబర్ 11న ఏకగ్రీవంగా నియమితులయ్యారు. నావల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. ట్రెంట్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని $500 మిలియన్ రూపాయలు 4,200 కోట్లు నుంచి $3 బిలియన్ రూపాయలు 25,000 కోట్లకు చేర్చారు. 1868లో జంషెడ్జీ టాటా టాటా గ్రూప్‌ను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌కు చెందిన 30 కంపెనీలకు ఉన్నాయి. దివంగతులైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవితంపై థామస్ మాథ్యూ రతన్ టాటా లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. దీనిని హార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ ప్రచురించింది. $1,50,000 ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన పాక్. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ సర్కారు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి లోన్ పొందేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి 1,50,000 ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేయడం, 2 శాఖలను విలీనం చేయడం జరుగుతుండటంతో IMF పాకిస్తాన్కు $7 బిలియన్ రుణంగా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో తొలి విడతగా $1 బిలియన్ విడుదలయ్యాయి. మారిషస్‌లో తొలి జన ఔషధి కేంద్రం. తొలిసారిగా దేశం వెలుపల మారిషస్‌లో జన ఔషధి కేంద్రం ప్రారంభమైంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్‌తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ పోర్ట్ లూయిలో దీన్ని ప్రారంభించారు. జపాన్లో ప్రపంచంలో తొలిసారి 3D హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోటు. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌తో జపాన్ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోట్లను ముద్రించింది. 3D హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఉన్న కొత్తగా ముద్రించిన 10,000 యెన్, 5,000 యెన్, 1,000 యెన్ నోట్లు జపాన్లో 2024 జూలై 3 నుంచి చలామణిలోకి వచ్చాయి. UAE నుంచి భారీగా పసిడి వెండి దిగుమతి. UAE నుంచి భారత్కు పసిడి వెండి దిగుమతులు 2023-24లో 210% పెరిగాయని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI వెల్లడించింది. UAEతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA అమలవుతున్నందున సుంకాల్లో రాయితీలున్నాయని, దీన్ని వినియోగించుకుని గత ఆర్థిక సంవత్సరంలో పసిడి, వెండి కలిపి $10.7 బిలియన్ సుమారు $89,000 కోట్ల మేర భారత్లోని వాణిజ్య సంస్థలు దిగుమతి చేసుకున్నాయని నివేదిక తెలిపింది. టెక్ CEOలతో ప్రధాని మోడీ సమావేశం. భారత్ త్వరలో 3వ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల CEOలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన 3వ విడత కాలంలో 2024-29 భారత్ను భారీ ఎకానమీల్లో 3వ స్థానానికి చేర్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం $3.9 లక్షల కోట్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత 5వ స్థానంలో ఉంది భారత్. దేశ ఆర్థిక సాంకేతిక ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. సెమీకండక్టర్ల తయారీని గ్లోబల్ హబ్గా భారత్ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. టెక్ సీఈఓలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈఓ సంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ జనాభా 144.17 కోట్లు. భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ అంచనా వేసింది. ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికను విడుదల చేసింది. ఇండియాలోని మొత్తం జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారే ఉన్నారని వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17%, 10 నుంచి 24 ఏళ్లలోపు వారు 26%, 15 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారు 68% మంది ఉన్నారని వివరించింది. 65 ఏళ్లు దాటిన వారు దేశ జనాభాలో 7% ఉన్నట్లు తెలిపింది. ఇండియాలో పురుషుల్లో సగటు జీవనకాలం 71 ఏళ్లు కాగా మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని తెలియజేసింది. భారత్ పొరుగు దేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరినట్లు పేర్కొంది. పాపువా న్యూగినీకి భారత్ సాయం. పాపువా న్యూగినీకి భారత్ రూపాయలు 8.30 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. కొండ చర్యలు విరిగిపడి ఆ దేశంలోని యంగా ప్రావిన్స్లో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్ ఫోన్లతో భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. ఐరాస. భారత్లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆహారం, వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం ద్వారా గత 6 ఏళ్లలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. ప్రపంచ ఎకానమీ ఐఎంఎఫ్ కీలక ప్రకటన. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్లుక్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అప్గ్రేడ్ చేసింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమెరికా వృద్ధి పయనం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. తాజా అవుట్లుక్లో 2024 వృద్ధి రేటును ఇంత క్రితం 2.9% అంచనాల నుంచి 3.1%కి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ద్రవ్యోల్బణం అవుట్లుక్ను తగ్గించింది. 2023లో 6.8% ద్రవ్యోల్బణం ఉంటే 2024 ఇది 5.8%కి, 2025లో 4.4%కి తగ్గుతుందని అంచనా వేసింది. అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6% ఉంటే 2024లో 2%కి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3%గా ఉంటే 2025లో 3.6%కి పెరుగుతుందని తెలిపింది. చారిత్రాత్మక వాణిజ్య వృద్ధి సగటు 4.9%గా ఉంది. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్, భారతీయ ఆర్థికవేత్త రాకేష్ మోహన్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్కు ఆర్థిక సలహా ప్యానెల్లో చేరారు. ఈ ప్యానెల్కు ప్రముఖ ఆర్థికవేత్త, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లార్డ్ నికోలస్ స్టెర్న్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకానమిస్ట్ ఇందర్మిట్ గిల్ ఈ గ్రూప్కు కో-చైర్మన్గా వ్యవహరిస్తారు. బంగ్లాదేశ్కు ప్రపంచ బ్యాంకు $1 బిలియన్ రుణం. బాల్య అభివృద్ధి, మాధ్యమిక విద్య, నదీ తీర రక్షణ, నౌకాయానం, పట్టణ ప్రాథమిక ఆరోగ్యం, గ్యాస్ పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దేశ సమగ్ర వృద్ధిని సాధించడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు $1 బిలియన్ విలువైన రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో అంతర్జాతీయ ఆహార నియంత్రణ సంస్థల సదస్సు. మొక్క ఆధారిత ప్రోటీన్లు, ఇన్సెక్ట్ ప్రోటీన్స్, ల్యాబ్లో తయారైన మాంసం వంటి వినూత్న ఆహార ఉత్పత్తులకు సంబంధించి కఠిన భద్రతా ప్రమాణాలు ఉండేలా నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన 2 రోజుల
అంతర్జాతీయ ఆహార నియంత్రణ సంస్థల సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయాన్ని మరింత వ్యాప్తి చేయాలి, తద్వారా ఆహారంలో పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. నోయిడాలో సెమీకాన్ 2024 సదస్సు 2024 సెప్టెంబర్ 11న నోయిడాలో సెమీకాన్ 2024 సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సెమీకండక్టర్ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావడానికి చర్యలు ప్రారంభించామన్నారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ $150 బిలియన్ చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో చిప్లకు డిమాండ్ తగ్గినా భారత్లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85,000 మందిని నిపుణులుగా తీర్చిదిద్దామన్నారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని 3 డైమెన్షన్ పవర్ ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండోనేషియా. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం. 2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండనుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోల్చి 2060 నాటికి మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70% మేరకు పెరగనుంది. భారతదేశానికి పక్కనే ఉన్న మాల్దీవుల జనాభాలో 100% ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా ఆఫ్రికన్ దేశమైన మారిషస్లోనూ 100% ముస్లిం జనాభా ఉంది. ట్యూనీషియా మొత్తం జనాభాలో 98.8% మంది ముస్లింలు, సోమాలియా జనాభాలో 99% మంది ముస్లింలను అనుసరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా 99% మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాలలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. మాల్దీవులను 12వ శతాబ్దం వరకు హిందూ రాజులు పరిపాలించారు. తర్వాతి కాలంలో ఇది బౌద్ధ మతానికి కేంద్రంగా మారింది. తమిళ, చోళ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మెల్లగా మాల్దీవులు ముస్లిం దేశంగా మారడం మొదలైంది. మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం. ముస్లిమేతరులు ఎవరూ మాల్దీవులలో పౌరసత్వం పొందలేరు. ముస్లిం జనాభాలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య 23 కోట్లకు పైగా ఉంది. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు. ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపించేందుకు భారత్ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సు మన దేశంలో 65 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 15 వ్యవసాయ వాతావరణ ప్రాంతాలున్నాయి. ఇండియా ఆఫ్రికా బిజినెస్ సదస్సు. భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆకాంక్షించారు. ఇండియా ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ DFTP స్కీమ్తో ఇరు దేశాల అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. CII ఇండియా ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్ఖడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ $12.37 బిలియన్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. $85 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటుందని వివరించారు. గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు 2024 ఆగస్టు 17న వర్చువల్గా నిర్వహించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం సోషల్ ఇంపాక్ట్ ఫండ్కు $25 మిలియన్ అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఆహార, ఇంధన భద్రత విషయాల్లో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు.
గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు 2024 2024 ఆగస్టు 3న జరిగిన 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ ఆహార పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి భారత్ను విశ్వబంధుగా అభివర్ణించారు. ప్రకృతి వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించడంతో దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయని మోదీ తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా దాదాపు 1900 కొత్త వంగడాలను రైతులకు అందజేయనట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్. వరల్డ్ రిపోర్ట్ ఉత్తమ దేశాల ర్యాంకింగ్ 2024 ప్రకారం స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. సర్వేలో దేశాలను సాహసం, చురుకత, వారసత్వం, వ్యాపారవేత్తల పనితీరు, జీవన నాణ్యత, సాంస్కృతిక ఉద్దేశ్యం వంటి అనేక విభాగాల ఆధారంగా మూల్యాంకనం చేశారు. ఈ సంవత్సరంలో భారతదేశం గత సంవత్సరంతో పోలిస్తే 3 స్థానాలు దిగొచ్చింది. ప్రస్తుతం 33వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ దేశాలు: 1 స్విట్జర్లాండ్, 2 జపాన్, 3 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 4 కెనడా, 5 ఆస్ట్రేలియా, 6 స్వీడన్, 7 జర్మనీ, 8 యునైటెడ్ కింగ్డమ్, 9 న్యూజిలాండ్, 10 డెన్మార్క్. ప్రపంచంలో 2 అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్గా భారత్. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం భారతదేశం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలో 2 అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్గా అవతరించింది. చైనా మొత్తం మార్కెట్లో 32 వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 13 వాటాతో 2వ స్థానంలో ఉంది. జాబితాలో 10 మార్కెట్ల వాటాతో అమెరికా 3వ స్థానానికి పడిపోయింది. యాపిల్, సామ్సంగ్ కంపెనీలు 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మొత్తం 5G స్మార్ట్ ఫోన్లో యాపిల్ కంపెనీ 25% వాటాను కలిగి ఉంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదిక 2024 స్టార్టప్ జీనోమ్ విడుదల చేసిన తాజా గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 నివేదిక ప్రకారం అంకుర సంస్థలకు అనుకూలమైన నగరాల జాబితాలో భారతదేశం నుంచి 4 నగరాలు స్థానం సంపాదించాయి. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన అంకుర సంస్థల నగరంగా నిలిచింది. బెంగళూరు 6వ స్థానంలో, ఢిల్లీ 7వ స్థానంలో, ముంబై 10వ స్థానంలో, పూణే 26వ స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్ 5 ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి: 1 అంకుర సంస్థల సామర్థ్యం, 2 నిధుల లభ్యత, 3 మానవ వనరుల నైపుణ్యం, 4 మార్కెట్ దగ్గర కావడం, 5 విజ్ఞానం. గత దశాబ్దంలో హైదరాబాద్లో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగి 200 నుండి 7,500కి పైగా చేరుకుంది. ఈ అభివృద్ధి ఫలితంగా హైదరాబాద్ ఆసియా అంకుర సంస్థలకు బెస్ట్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ కలిగిన నగరాల జాబితాలో స్థానం సంపాదించింది. భారత్లో పెరగనున్న లింగ నిష్పత్తి. భారతదేశంలో లింగ నిష్పత్తి 2036 నాటికి మెరుగుపడనుంది. ప్రతి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక ప్రణాళిక అమలు శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000:943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తుందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8%కి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత్ జనాభాలో మహిళా శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై. ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 124, చెన్నై 5 స్థానాలు దిగజారి 189వ స్థానానికి,
అలాగే బెంగుళూరు 6 స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతుంది. ఈ వరుసలోనే పూణె 8 స్థానాలు ఎగబాకి 205వ, కోల్కతా 4 స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఆసియా పవర్ ఇండెక్స్ 2024లో భారత్కు 3వ స్థానం. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న 27 దేశాలు, ప్రాంతాలతో ఈ సూచీని రూపొందించింది. అమెరికా 81.7 స్కోరుతో తొలి స్థానంలో నిలవగా, చైనా 72.7, భారత్ 39.1 తదుపరి 2 స్థానాల్లో నిలిచాయి. జపాన్ 38.9 నాలుగో స్థానం, ఆస్ట్రేలియా 31.9 ఐదో స్థానం, రష్యా 37.1 ఆరో స్థానం దక్కించుకున్నాయి. ఈసారి జపాన్ను వెనక్కి నెట్టి భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఆర్థిక వృద్ధి, భవిష్యత్ సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం భారత ఎదుగుదలకు కీలకమైన అంశాలుగా లోవీ సంస్థ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది. దేశ ఆర్థిక సామర్థ్యం 4.2 పాయింట్ల మేర పెరిగింది. బలమైన జీడీపీ వృద్ధి, అధిక జనాభా వంటి అంశాలు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానాన్ని బలపరుస్తున్నాయి అని లోవీ పేర్కొంది. సహకార సంఘాల్లో తెలంగాణది 3వ స్థానం. రాబోయే 5 ఏళ్లలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫ్యాక్స్ ఉండాలని లక్ష్యంగా పేర్కొన్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 2.20 లక్షల సంఘాలుంటే, గుజరాత్లో 80,000, తెలంగాణలో 55,000 ఉన్నట్లు వివరించింది. గత మార్చి నాటికి దేశంలో మొత్తం 8.3 లక్షల సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సిద్దిపేట జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్టీల్ బ్యాంక్ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో బాల వికాస సంస్థ సహకారంతో సిద్దిపేటలో 4 ఏళ్ల కిందట తొలి స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి పట్టణమంతా విస్తరించారు. భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్మాలి. రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవ్మాలి భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. 2024 నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అందించనుంది. ముంబైలో భారతీయ నైపుణ్యాల సంస్థను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో భారతీయ నైపుణ్యాల సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ భారతీయ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సజ్జితం చేయడానికి, వారికి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చడానికి పనిచేస్తుంది. నాగపూర్ విమానాశ్రయం ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన మోదీ, ఎయిర్పోర్ట్స్ డెవలపర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ తాజాగా నాగపూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ ప్రాజెక్టును 2024 అక్టోబర్ 9న శంకుస్థాపన చేశారు. హంసఫర్ పాలసీని ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలను అందించేందుకు హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ పాలసీ ద్వారా హైవేలపై ప్రయాణం చేసే ప్రజలకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గురుగ్రామ్లో సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు. నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్షోర్ క్యాంపస్ గురుగ్రామ్లో ఏర్పాటు కాబోతున్నది. బ్రిటన్కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ దీనిని ఏర్పాటు చేస్తుందని కేంద్రం 2024 ఆగస్టు 29న తెలిపింది. దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ని విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ వర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. సౌతాంప్టన్ భారత్ క్యాంపస్లో జూలై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఉన్నత విద్యా సంస్థలో పరిశోధనకు పిఏఐఆర్ ప్రోగ్రాం. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్ఈఐఎస్కు పరిశోధనను ప్రోత్సహించడానికి పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పిఏఐఆర్ అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించనుంది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఉన్నత స్థాయి పరిశోధన సంస్థలను
పరిశోధనా సామర్థ్యం తక్కువ ఉన్న సంస్థలతో అనుసంధానించడం ద్వారా ఉన్నత విద్యా సంస్థల పరిశోధనా సామర్థ్యాలను పెంచడం. దేశంలో 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024 ఆగస్టు 29న జరిగిన కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, బీహార్, పంజాబ్‌లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కొలువు తీరనున్నాయి. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూపాయలు 28,602 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూపాయలు 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే నెలకు రూపాయలు 8 లక్షలు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు నెలకు రూపాయలు 8 లక్షల వరకు ఆర్జించవచ్చు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను యూపీ సర్కార్ రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించారు. వధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రూపాయలు 76,000 కోట్లతో వధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూపాయలు 1,560 కోట్లతో 218 ఫిషరీస్ ప్రాజెక్టులను, అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన రూపాయలు 360 కోట్ల వెసల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ఈ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. పెరుగుతున్న భారతదేశం దిగుమతులు. దేశీయ డిమాండ్ను తీర్చడానికి భారతదేశం పప్పుల దిగుమతులను పెంచుకుంటుంది. 2023-24లో పప్పుల దిగుమతులు $3.74 బిలియన్ చేరుకున్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు దిగుమతి చేసుకున్నట్లు అంచనా. బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భారత్లో 5% మేర తగ్గిన పేదరికం. నీతి ఆయోగ్. దేశంలో పేదరికం 5% మేర తగ్గిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజా గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని అంచనా వేసినట్లు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జూలై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. దేశం అప్పు రూపాయలు 160 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం అప్పులు గత డిసెంబరు నాటికి రూపాయలు 160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబర్ నాటికి రూపాయల 157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబర్ నాటికి మరింత పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ రుణభారంలో 25.9% రానున్న 5 ఏళ్లలో తీర్చాల్సి ఉంటుంది. ఏడాదిలో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఇదే రెండో అత్యధికం. 2020-21లో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం నిర్మించింది. ఢిల్లీ మేరట్ కారిడార్ కోసం ఏడీబీ 250 మిలియన్ల రుణం. భారత ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2023 డిసెంబర్ 15న 37 బిలియన్ జపనీస్ యెన్ రుణం కోసం ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ నిధులు 87 కిలోమీటర్ల ఢిల్లీ మేరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ నిర్మాణానికి మద్దతుగా కొనసాగుతాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా సతీష్ కుమార్. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా సతీష్ కుమార్ వడుగిరి 2024 సెప్టెంబర్ 2న బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ నియమితులయ్యారు. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ నూతన చైర్పర్సన్గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ఈమె గత ఏడాది నాస్కామ్ జీసీసీ కౌన్సిల్కు అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం సాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నాస్కామ్ అధ్యక్షుడిగా నియమితులైన రాజేష్ నంబీరియా స్థానంలో ఆమె వచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ప్రపంచంలోనే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అత్యుత్తమ బ్యాంకర్గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో దాస్ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చైర్మన్గా వ్యవహరించిన దినేష్ ఖారా పదవీ కాలం 2024 ఆగస్టు 27న ముగిసింది. శ్రీనివాసులు శెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా మానవపాడు మండలంలోని ఓ మారుమూల గ్రామం పెద్దపోతులపాడులో జన్మించారు. ఏ+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఏ+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా ఆయన టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంక్ పొందడం ఇది వరుసగా రెండో సంవత్సరం. ఏ+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో శక్తికాంత్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు డెన్మార్క్ చెందిన క్రిస్టియన్ కెటిల్ థామ్సన్ మరియు స్విట్జర్లాండ్కు చెందిన థామస్ జోర్డాన్. గ్లోబల్ ఫైనాన్స్ 1994 నుంచి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డును ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. సిబిడిటి చీఫ్గా రవి అగర్వాల్. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సిబిడిటి నూతన చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఆయన 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న నితిన్ గుప్తా స్థానంలో రవి నియామకం జరిగింది. నాబార్డ్ ఏపీ సీజీఎంగా ఎంఆర్ గోపాల్. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్గా ఎంఆర్ గోపాల్ 2024 జూలై 5న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత నాబార్డ్ విజయవాడలో అమరావతి సెల్ను ఏర్పాటు చేసింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ 1982 జూలై 12న స్థాపించబడింది. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియమితులయ్యారు. ఇతను కేకేఆర్ ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. బంధన్ బ్యాంక్ సీఈఓ సిఎస్ ఘోష్ పదవీ విరమణ. ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ 2024 జూలై 9వ తేదీ పదవీ విరమణ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఘోష్ 2015 నుంచి బ్యాంక్ ఎండి సీఈఓగా పనిచేస్తున్నారు. ఘోష్ నాయకత్వంలో బంధన్ బ్యాంక్ భారతదేశంలోని అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థలలో ఒకటిగా అవతరించింది.